అంతకు మించి 2500తో ఓట్లు కొనే బాధ్యత 2000 ఏమన్నాడు? వడ్లకు 500 బోనస్ ఇస్తా, 2500 క్వింటాలు వడ్లు కొంటా అన్నాడు. ఇంకా ఒక అడుగు ముందుకేసి, అప్పుడు వానకాలం ఉండే, వానకాలం పట్టొస్తుంది, వడ్లు అమ్మడం ఆపుండ్రి, ఇక మేము రాగానే 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నాడు. వాళ్ళు వచ్చిండ్రు కొన్నారే, వానకాలం వడ్లకు బోనస్ ఇచ్చిండ్రా? ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయి, మక్కలు వస్తాయి, కొన్ని మన ఎల్లారెడ్డిలో మక్కలు వస్తాయి, జర కామారెడ్డి మొక్కన వడ్లు వస్తాయి. మరి ఇప్పుడు వాళ్ళు వడ్లకు 500 ఇస్తామన్నారు, మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు మనం అడగాలి, ఏదిరా నాయన మక్కలకు 500 ఇస్తాన్న కుక్కల కొడక యాడున్నావు రా అని అడగాలి. ఇప్పుడు రేపు ఎట్లా ఓట్లు అడుగుతామని అడగాలనా వద్దా? ఇప్పుడు 500 బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ ఓడి కామారెడ్డిలో ఎల్లారెడ్డిలో ఊళ్ళకు ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతారో నేను అడుగుతా ఉన్నా. వాళ్ళకి హక్కు ఉన్నదా? నువ్వు బోనస్ ఇస్తా అని చెప్పినావు, మరి ఇప్పుడు యాసంగి వడ్లు వచ్చినాయి, కరెక్ట్ బరాబర్ ఓట్ల ముంగట వడ్లు వస్తున్నాయి. ఇక 15 రోజులు అయితే వడ్లు వస్తాయి. పోలింగ్ అయితే మే 13 తారీఖు. ఇక మనము ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవరి ఊర్లోకి వచ్చినా ఈ వీడియో చూపించాలి. ఇవి ఎవరు ఇస్తారు చెప్పురు, ఈ బోనస్ సంగతి చెప్పురు. బోనస్ ఇచ్చింది అప్పుడు మా ఊళ్ళోకి వచ్చి ఓట్లు అడుగుండి అని చెప్పి గ్రామాల్లో మీరు మంచిగా రైతులతో చర్చ పెట్టండి. ఈ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని మీరు ఎండగట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఊళ్ళో చెప్పండి. ఇప్పుడు కళ్ళాల కాడ మనకు కూడా అందరూ రైతులవే వడ్లు ఉంటాయి. కళ్ళాల కాడ పోయిన కాడ 500 బోనస్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు, బోనస్ ఇవ్వకపోతే మా ఓటు కారు గుర్తుకే అని చెప్పి రైతుల చేత తీర్మానాలు చేయించండి. నెక్స్ట్, ఆయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ నూరడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. పడ్డాయా అమ్మ 2500 పడ్డాయా? ఏమన్నాడు? ప్రతి నెల ఆడబిడ్డ ఖాతాలో డిసెంబర్ నెల నుంచి 2500 రూపాయలు వేస్తా అన్నాడు. ఇప్పుడు 4 నెలలు అయింది. 4 నెలలు అంటే ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు బాకీ పడ్డది. 10,000 రూపాయలు బాకీ పడ్డది. బిడ్డ కాంగ్రెస్ నాయకులారా, మా అక్క చెల్లెల ఓటు అడిగేటప్పుడు మీరు బాకీ పడ్డ 10,000 రూపాయలు కట్టినాకనే మా అక్క చెల్లెల ఓటు అడగాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది మాట తప్పడం కాదా? ఇది మోసం కాదా? ఎవరిని చూసినా మోసమే చేసింది. రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 2500 అన్నారు, అక్క చెల్లెలకు మోసం చేసింది. ఇంకా గొప్పగా చెప్పిండు ఆడ బెల్ట్ షాపులు ఉన్నాయని. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా సంవత్సరానికి ఎక్సైజ్ ఆదాయం 19,000 కోట్లు ఉండే. మొన్న వీళ్ళ బడ్జెట్లు ఎంత పెట్టిండ్రంటే 25,000 కోట్లు పెట్టిండ్రు. అంటే ఇంకా 6,000 కోట్లు ఆడికెళ్ళి వస్తాయి బిడ్డ? అంటే ఇంకిన్ని బెల్ట్ షాపులు పెడతావు, ఇంకిన్ని బార్ షాపులు పెడతావు, ఇంకింత ఎక్కువ తాగిస్తేనే కదా నీ ఆదాయం పెరిగేది. మరి ఆనాడు కేసీఆర్ను తిట్టినావు నువ్వు. ఆనాడు 19,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఉంటే మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన బడ్జెట్లో 25,000 కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం వస్తుందని చెప్పింది. అంటే ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకో మాట. ఇవాళ మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, గ్రామాల పొన్న గుడుంబ గబ్బు మోపైంది. గుడుంబ ఏరులై పారుతా ఉంది. ఇలా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటా ఉన్నది. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ దాన్ని కట్టడి చేయలేకపోతా ఉంది. అందువల్ల ఈ 2500 దయచేసి మా కార్యకర్తలు మనం హంగు ఆర్భాటాలొద్దు. ఒక ఇంటికి పోదాం, పోగానే ఒక చెల్లె కనబడ్డదనుకో వీడియో తీయాలి, 2500 రూపాయలు ఇస్తామని చెప్పింది.